హాయ్ ఫ్రెండ్స్, విజయాస్ అమ్మ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో సగ్గుబియ్యంతో వడియాలండి ఎలా పెట్టాలో చూపిస్తాను. ముందుగా మనము ఒక గ్లాస్ తోటి సగ్గుబియ్యాన్ని కొలుచుకోవాలి. మనము ఏ గ్లాస్ తోటి అయితే సగ్గుబియ్యం కొలుచుకుంటామో దాంతో వాటర్ పోయాలండి. అందరికీ అవైలబుల్గా ఉంటుందని చెప్పి నేను రైస్ కుక్కర్లో గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ తోటి 6 గ్లాసులు పోసానండి. ఇదే గ్లాసు కనుక కొలత 2 గ్లాసులు కనుకైతే మనం మంచినీళ్ళు తాగే గ్లాసు రెగ్యులర్గా ఉంటుంది కదా, ఆ గ్లాసులో 1 గ్లాస్ ఉంటుందండి. పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ అయితే రైస్ కుక్కర్లో గ్లాస్ తోటి 2 గ్లాసులు ఉంటుంది. నేను అందరికీ అవైలబుల్ అని ఇది చూపించాను. ఏ గ్లాస్ తోటి అయితే సగ్గుబియ్యం పోసుకుంటారో దాంతో వాటర్ పోసుకోవాలండి. ముందుగా సగ్గుబియ్యాన్ని కొలుచుకొని శుభ్రంగా కడుక్కొని సగ్గుబియ్యం మునగేంతగా నీళ్లు పోసి ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో